శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగః. 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవాచైవ కిమకుర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయగోరువారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. వ్యాసుని కృపచే అతడు ధృతరాష్ట్రుని మందిరమునందు ఉన్నప్పటికీ కురుక్షేత్ర రణరంగమును దర్శింపగలుగుతాడు. అందుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగమునందు పరిస్థితిని గురించి సంజయుణ్ణి అడిగెను. 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఇట్లు పలికెను: ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ క్రింది విధముగా పలికెను. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. భావం: ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదపుత్రునిచే నేర్పుగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల గొప్ప సేనను గాంచుము. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. భావం: ఇచట ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులెందరో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు. 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. భావం: దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు మున్నగు శూరులైన మహాయోధులను ఉన్నారు. 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. భావం: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపదీపుత్రులు అందు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధా ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజార్దం తాన్ బ్రవీమితే. భావం: కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి సేనా నాయకులను గురించి ఇప్పుడు మీకు తెలిపెదను. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భావం: యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగువారు ఉన్నారు. 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. భావం: నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకనూ పలువురు ఉన్నారు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడిన వారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారు అయి ఉన్నారు.
10వ శ్లోకం. పర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భావం, మన సైన్య బలము అపరిమితము. మనము పితామహుడైన భీష్మునిచే చక్కగా రక్షించబడుతున్నాము. అని భీమునిచే జాగరూకతతో రక్షించబడుతున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంత సర్వ ఏవ హి. భావం, సేనా వ్యూహ ప్రవేశ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచి ఉండి మీరు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను కూర్చవలసి ఉన్నది. 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవన్. భావం, అప్పుడు కురువంశమునందు మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధ వీరులందరికీ పితామహుడు అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందము కలిగించుచు సింహ గర్జన వంటి ధ్వని కలిగినట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. 13వ శ్లోకము. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. భావం, అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడిను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా ఉండెను. 14వ శ్లోకము. తతః శ్వేతైర్హరయైరుక్తే మహతి స్యంతనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. భావం, ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. 15వ శ్లోకం. పాంచజన్యం వృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. భావం, శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు ఘన కార్యములు చేయువాడు అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. 16వ శ్లోకము. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. 17వ శ్లోకము. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండి చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిచ్చా పరాజితః. 18వ శ్లోకము. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ము పృథక్ పృథక్. భావం, ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమును నామము కల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకం అనే తన శంఖములను పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు మహాయోధుడైన శిఖండియు దృష్టద్యుమ్నుడు విరాటుడు అజేయుడైన సాత్యకియు ద్రుపదుడు మరియు ద్రౌపది పుత్రులను గొప్ప భుజ పరాక్రమము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. 19వ శ్లోకము. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. భావం, వివిధములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యెను. అది భూమి ఆకాశములను రెండింటిని ప్రతిధ్వనింపచేయుచు ధృతరాష్ట్ర పుత్రుల హృదయములను ఛేదించెను. 20వ శ్లోకము.
अदव्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते ధనురుద్యమ్య పాండవః. భావం, ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడు అయ్యెను. 21వ శ్లోకం. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. భావం, ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడియున్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచిన అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. 22వ శ్లోకం. యావదేత్తాన్ నిరీక్షేహం యోద్ధుకామనవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. భావం, తద్వారా యుద్ధము చేయగోరి ఇచట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని కాంచగలుగుతాను. 23వ శ్లోకం. యోస్త్యమానానవేక్షీహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. భావం, దుర్బుద్ధి కల ధృతరాష్ట్ర పుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధము చేయుటకై ఇచటకు విచ్చేసిన వారిని నేను చూసెదను. 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భావం, సంజయుడు పలికెను: ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. 25వ శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భావం, భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను: ఓ పార్థ, ఇచట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులు అందరినీ గాంచుము. 26వ శ్లోకం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థాః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. భావం, ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్నవస్థితాన్. భావం, నానావిధ బంధువులను, మిత్రులను అందరినీ కుంతీపుత్రుడైన అర్జునుడు గాంచెను. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. భావం, అర్జునుడు చింతించుచు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను: ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహంతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను, బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుచున్నవి. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను: యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను, బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యస్త్రాతుం
शक्नों व्यवस्थातुं భ్రమతీవ చ మే మనః. భావం, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. కేశియను రాక్షసుణ్ణి సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేను మరిచిపోవుచున్నాను. నా మనసు చెలించుచున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. కేశియను రాక్షసుణ్ణి సంహరించిన ఓ కృష్ణ, కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగగలదో నేను గాంచలేకున్నాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. భావం, యుద్ధ అనంతరం విజయమును కానీ రాజ్యమును కానీ సుఖమును కానీ నేను వాంఛింపలేకున్నాను. ఈశామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ, తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్య పితరః పుత్రాః తథైవ చ పితామహాః, మాతులా శ్వశురా పౌత్రా శ్యాలా సంబంధినస్తథా. ఏతాన్న హन्तुमिच्छामि జ్ఞతోపి మధుసూదన, అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన, పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానత్తతాయినః. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. భావం, ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరిన ఈ నెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యము అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన మేము ఏమి ఆనందమును పొందగలము? ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మీ మెట్లు సుఖము పొందగలము. యద్యపేతేన పశ్యంతి లోభోపహత చేతసః, కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం, కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం, కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. భావం, ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరులందరూ కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మీ మెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః, ధర్మే నష్టే కులం కృస్తనం అధర్మోభిభవత్యుత. భావం,
కులక్షయము వలన శాశ్వతమైన వంశ ఆచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రీయః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. భావం: ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుట చేత కులస్త్రీలు కలుషితమగుదురు. ఓ వృష్టివంశ సంజాతుడా, అట్టి కులస్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. భావం: అట్టి అవాంఛనీయ సంతానము వృద్ధి అగుట చేత కుటుంబము వారికి కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారి ఇరువురికి నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాదంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. భావం: దుష్ట చర్యల చేత కుల ఆచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనం అగును. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. భావం: ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదురని గురు శిష్య పరంపరాగతముగా నేను వినియుంటిని. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. భావం: అహో, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్య సుఖమును అనుభవింపవలెనన్న ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణేహన్యస్ తన్మే క్షేమతరం భవే. భావం: ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయని వాడను అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. సంజయ ఉవాచ. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయుడు ఇట్లు పలికెను. అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చతికిలబడెను. శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం సమాప్తం.